వ్యవహార భాష పితామహుడు తెలుగు భాషకు వెలుగు తెచ్చిన గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి వేడుకలు శుక్రవారం శ్రీకాకుళం నగరంలో గాంధీ మందిరంలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా గిడుగు రామ్మూర్తి దంపతులు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ 102 గవర్నర్ కొక్యాన మురళీమోహన్ మాట్లాడారు. వ్యవహారిక భాష పెద్దమ్మోడు గిడుగు రామ్మూర్తి కోసం ఏమైనా తెలుసు అంటే సవర భాషలో మొట్టమొదటి లిపి కొనుక్కున్నాడు గారు ఉత్కాలాంధ్రకులు సయోధ్యగా ఉన్నారు. ఆ రోజు పొర్లాకి ఉండి మున్సిపల్ చైర్మన్ కూడా ఆయన ఎన్నికల్లో గెలిచారు. ఆఖరి రోజుల్లో రామ్మూర్తి పంతులు గారు సరుబుజ్జులి పర్వతాలపేటలో ఉంటూనే ఒడిశా విడిపోతున్న టైంలో ఆంధ్రప్రదేశ్కి వచ్చి రాజమండ్రి వెళ్ళిపోయారు. ఆయన చాలా మహానుభావుడు. ఈరోజు సవర భాషకు లిపి కనుగొన్న వ్యక్తి. ఈరోజు మొత్తం టోటల్గా కొండకోణంలో ఉన్న వారందరితో వెళ్ళి పరిచయం చేసుకొని వాళ్ళ మధ్య జీవనం గడిపి వాళ్ళకు ఒక నిఘంటు అవసరమైన ఉద్దేశంతో ఆయన ఆ రోజు చేశారు. చాలా మహానుభావుడు. ఈరోజు మనం మాట్లాడుతున్న భాషనే ఆయన లిఖిత రూపంగా తయారు చేశారు. సంస్కృతం ప్రభావంగా ఉన్న రోజుల్లో తెలుగుని మాట్లాడే భాషగా తీసుకొచ్చిన మహా వ్యక్తి గిడుగు రామ్మూర్తి పంతులు గారు శ్రీకాకుళం జిల్లా పర్వతాలపేటలో జన్మించారు. ఆయన గృహం ఇప్పటికి కూడా అక్కడ ఉంది. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఒకసారి ఆయనకి విగ్రహాన్ని కూడా ఆ ఊర్లో నిర్మించడం జరిగింది. గొప్ప కార్యక్రమం కూడా చేశాం. ఈరోజు అలాంటి మహానుభావుల తాలూకా దీన్ని మన జోగినాడు చెప్తున్నట్టుగా ప్రభుత్వాలు చేయవలసిన కార్యక్రమాలని ఇలా స్వచ్ఛంద సంస్థలు ఇంటర్నేషనల్ క్లబ్బులు చేయడం మంచిదే, కానీ ప్రభుత్వం ముందుకొచ్చి చేయాలని మేము డిమాండ్ చేస్తాం. రైట్. పితామహుడు గిడుగు రామ్మూర్తి పంతులు గారు మన శ్రీకాకుళం జిల్లా వాసి అవ్వడం మనం చాలా అప్రిషియేట్ చేస్తున్నాం. ఆయన చేసిన వ్యవహారిక భాష దేశవ్యాప్తంగా విశ్వవ్యాప్తంగా ఎంతో ప్రయోజనకరంగా ఉండేది. అంతకుముందు ఈ మామూలుగా ఈ మాట్లాడిన పద్య రూపంలోనూ కాకపోతే యాస రూపంలోనూ మాట్లాడి ఉండేది. అటువంటి వ్యవహారాన్ని సామాన్య భాషలో తీసుకొచ్చి సినీ ప్రముఖులు కూడా మన భాషనే మాట్లాడుతూ సినిమాల్లో కూడా మన భాషనే ప్రవేశపెట్టడానికి కారణం ఏంటంటే దానికి పితామహుడు ఈయన పోసిన అంశాన్ని దాన్ని వాళ్ళంతా అవలంబిస్తున్నందుకు మనకు అరకారు థ్యాంక్ యూ. అవకాశం కలిగించుకున్నారు. పితామహుడు తెలుగు భాషకు బలి తెచ్చిన మహోన్నత వ్యక్తి గిడుగు రామ్మూర్తి పంతులు గారి జయంతి వేడుకలు ఈరోజు మనం శ్రీకాకుళం గాంధీ మైదానంలో వాకర్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాం. ముఖ్యంగా తెలుగు భాష ఈరోజు ఇంత విరాజిల్లుతుంది వెలుగుతుందంటే కారకులు మహనీయుడు గిడుగు రామ్మూర్తి పంతులు గారు మన జిల్లాలోనే సర్వజిల్లా మండలం పర్వతాలపేటలో పుట్టారు. ఆయన జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వమే వాస్తవంగా ఈవేళ ఒక పండగ వాతావరణం జరిపించాలి, కానీ ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరి అనొచ్చు, లేకపోతే ఉదాసీనత అవ్వచ్చు. మనం చివరికి ఇట్లాంటి స్వచ్ఛంద సేవకులు పాత్రికేయ సంఘాలు కలిపి చేసుకుంటున్న కార్యక్రమం తప్ప ప్రభుత్వం ఎప్పుడు ముందుకు వచ్చేసే పరిస్థితి లేదు. ఎప్పటికైనా కూటమి ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాం. గిడుగువారి తాలూకు జయంతి వేడుకలు అయితేనేమి ఈవేళ గిడుగు రామ్మూర్తి పంతులు గారి జయంతి వేడుకలు వాకర్స్ ఇంటర్నేషనల్ క్లబ్బు స్టార్ వాకర్స్ క్లబ్ ఎఫిలియేషన్ ఉన్న నా ఆధ్వర్యంలో ఈ గిడుగు రామ్మూర్తి పంతులు గారి జయంతి వేడుకలు చేసుకుంటున్నాం. మరి ఆయన మన శ్రీకాకుళం పుట్టడం, అలాగే తెలుగు భాషకి అద్భుతమైన సేవ చేయడం, ఆ విధంగా ఆయనకి మన తెలుగులమై ఉండి ఆయనకి అన్ని విధాలా మనం గౌరవించడం అనేది అవసరము. మరి ఈ విధంగా ఆయన గౌరవించి నివాళులు అర్పించడం అనేది నిజంగా మన స్టార్ వాకర్స్ క్లబ్ మెంబర్స్కి అందరికీ అభినందించాలా. మరి ఇటువంటి దీంట్లో మీడియా వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారు, వారికి కూడా నా అభినందనలు. మరి ఇటువంటి గొప్ప వ్యక్తులు ఎక్కడ పుడితే అక్కడ వారి తాలూకా ప్రభావము ఆ జిల్లాకే కాదు, ఆ స్టేట్కే కాదు, ఆ దేశానికి